నేను మిఠాయి అయిన సగం కళ్ళు కళ్ళు అని నీ దగ్గర సంగీతంతో నా మనసు జీవించాయివే బుల్బుల్. ఎవరు మనిషిని. ఎందుకు వచ్చా? ఒకందుకు వచ్చాను. ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది? నేనే వచ్చాను. ఎవరొక్క తప్పతాగి నిద్రపోతున్నారు, త్రాగుబోతున్నది వల్ల. మరి కురా, ఇది ఫకీరు కూడా నీకు తెలియదా? ఇక్కడకు మనుషులు ఎవరో ప్రవేశించడానికి వీల్లేదు, వెళ్ళిపో. అయితే మీరు మనుషులు కారన్నమాట. ఆర్థిక ప్రసంగి వెళతావా? నిన్ను కూడా ఆగండి. నేను రాజు అయిపోతే మీకు పూలహారాలు ఎవరిస్తారండి? అవునండి, నేను తమ్మల పెట్టి మనవణ్ణి, తమ్మల వీరయ్య అని అంటారండి. అదేది నిన్నెందుకు పంపింది? ఈ రోజు ఒళ్ళు కొంచెం చుస్తిగా ఉంటే నేను పంపిందండి. రేపొచ్చి తమ దర్శనం చేసుకుంటానని క్షమాపణ చెప్పమన్నది. నక్క చిత్తులముండ. అవునండి. మరీ భయం చేరిపోయి. అంతేనండి. వేరేవాడు అన్నావా? వేరయ్య మీరు అన్నది అన్నానండి. ఏమన్నాడు? వీరయ్య అన్నారు కదండి. అదే నీ పేరు? అవునండి, అవునండి. నా చేతులతో కట్టిన హారాన్ని మీ కంటాన్ని అలంకరించుకొని ఆపద పుస్తకం ధరదుస్తులు వేసుకొని అలా ఇలా టీవీ టీవీ రావు రావుగా సాధించాలంటే మిమ్మల్ని ఏ ఆడని చూచినా సరే రావాల్సిందేనండి.
శభాష్ వీరయ్య, శభాష్. సార్ హారాలు చాలా బాగున్నాయి. ఆహా. ఎంత పడితరంగా ఆ ముసలముండ హారాలు కట్టి తెచ్చిన పాప. అవునండి వేరే సార్. ఇక నుండి నీవు ఇక్కడే ఉంది. ఆ, హారాలు తయారు చేస్తూ ఉండు. నీకు ఎంత డబ్బు కావాలంటే చెప్పండి బాబు సార్. వేరే మీ అవ్వ దగ్గరే ఉండే హారాలు తయారు చేసుకుని తీసుకుని రా. లేదండి, కావాలంటే ఇక్కడే కూర్చొని హారాలు తయారు చేసి వెళ్తూ ఉంటాను. వేరయ్య, సహా ఇలా ఏమండి పూలను ఎంత చక్కగా మలిచిన మృదు హస్తాలతో ఆ పాయని మధుపదరయ్య. రైట్ వేరయ్య. నేనేమన్నాను సార్? ఏదేరా? లేదండి, ఇదే స్వర్గం, నీకు ఇదే స్వర్గం. మాట త్వరబడిన సార్. ఇన్ని దినాలు నీవు ఎక్కడికి వెళ్ళావు పిచ్చివాడ? ఇంతకు ముందు నీవు కనిపించి ఉంటే నాకు నేను నిన్ను బాగా అభిషేకించేవాడా. నీ వంటి కొడుకును కనలేనందుకు నేను ఎంతో బాధలు పడిపోయాను నాయన. ఏమండి ఇప్పుడు నీవు ఉన్నావుగా? అవునండి, అందుకే నాకు కోరిక ఉన్నదండి పౌరుష గారు. ఏమిటది? మీ కోట లోపలికి వెళ్ళి శిల్పాలను చూడాలని ఆశగా ఉందండి. వేరయ్యా, అక్కడ భూత ప్రేత పిశాచాలు కాపున్నాయి నాయన. నీవా పసిపిల్లవాడి. అవునండి. ఆ పిశాచాలు చూసి నువ్వు భయపడ. లేదండి, నాకు భయం లేదు. మీ పిల్లలతో పోటాడుతున్నా. కొంచెం కోతగల వేరయ్యా. ఏమండి? కానీ కానీ అక్కడ ఎవరైనా ఆడువారు కనిపిస్తే ఒక మాడవాడమ్మాట. అయ్యో, ఆడువారా? లేదండి, నా పని ఏమిటో నేనేమిటో అంతేనండి. వేరయ్యా, వెళ్ళిరా. మరలా ఏమిటండి? ఆ పిశాచాలు చూసి నువ్వు భయపడుతున్నావు. అందుకే నీ విభూతి మంత్రించి నీ నుదుట వేరయ్యా, వెళ్ళిరా. నేనంటే మీకు ఎంత భయండి పాపుస గారు. నిర్భయంత్రగా వెళ్ళిరా. ఈ హారాలు నాగుకు చూపించి తన మనస్సును మళ్ళించుకుంది. ఎప్పటికైనా నా మాటకు అంగీకరిస్తుందో లేదా కటిక చీకటి గెలవబడి కొన్ని కృషితో నశించుకు వస్తుందో తెలుసు. నాగు నాగు
జనకి. అమ్మా అమ్మా, ఎవరిది? నేనమ్మా నీ బాలవతి జ్ఞప్తలేదా తల్లి? నా బాలవతి. అవునమ్మా. నా బాలవతి ఇతటికెట్లు రాగలిగిను? ఎట్లా వచ్చింది తల్లి? అదంతయు ఆ పోనుగంటి పరమేశ్వరి కృప తల్లి. చూడ సమాన నీచుడా, బాలవతి వేషంలో వచ్చిన నీ మొహం చూసి మాట్లాడేది తలిచిదివా? లేదా పూజ చేయమందువా? నేను బయలుపడి కాదు తల్లి, నిన్ను పవిత్రులు చేయమలేదని ఎన్నో కలగట్టు దాటి నాటికి నగల పొడిగట్టుకు చేరుకుంటుంది. నాకు పుత్ర ప్రాంతి వెలిపెట్టలేను, నా శిరము గంగపాలు చేయగలిగివా? ఇంకా నీవు కోటి వేషములు వేసి వచ్చాను. ఈ నాగమ్మ మోసపోచాలదు. నాగమ్మ మోసపోయినది ఒక్కసారి, ఆనాడు నిన్ను బస వేస్తున్న వేషం రక్షించినది. శివ శివ, ఇదేమి కర్మలు తల్లి? చూడక చూడక కన్న తల్లిని చూచుతున్న సంతోషించుకున్న సమయమున నీ అనుమానము పెనుపతమే అవేశించినదే. అమ్మా అమ్మా, చెంక చేర్చి వెన్నెలలో చెక్కిలి గలసి ఆడిన ముద్దు మరచినావు. నా భక్త పలపాటు నీ భక్త పలపాటు నన్ను భక్తము చేర్చి కరుణ పాడిన జోడ మరచినావు. అమ్మా కడుపు పండగ దోసి నన్ను కన్న ఎత్తిని నన్ను కాదని సాగరూప ఇక ఏ తల్లితో మొరవిడుదునమ్మా. అమ్మా ఈ నాగమ్మ సహోదరి తుదపట్టి తిరిగి కాచుకోదు. విశ్వసింపదు. ఇది 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 అంతయు ఇంద్రజాల మాయాంధ్రజాలమే. ఎన్ని ఎక్కడ కల్పించింది? ఇప్పుడు నేనేమి చేయదు.
నా జనని నా వేడికి అంగుళికము తొడిగినదని తలారిదని చెప్పండి. ఈ అంగుళికము చూపేదని ప్రయత్నించదు. అమ్మా చూడండి, ఈ అంగుళికము చూడండి. ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు. ఆ మాయాకి సామాన్యుడు కాడు. వారి ఇంద్రజాలములకు దేవతల సైతము భీతి చెందుతారు. పసివాడని వాడము నాయన నాయన నీవిచ్చటముండ భయపడుతు తల్లి. పోను గంటి పరమేశ్వరి కృపమాడ ఎంత ఉన్నంత వరకు విజయము కొంగులోని బంగారమే తల్లి. కానీ అమ్మా, కానీ ఈ సమయంలో నాకు ఒక సహాయం చేయలేదు నాయన. నీ తండ్రులు సజీవులకు నేను ఏమి చేయడం ఎంత సంసిద్ధురాలని చెప్పు నాయన. పక్కీరు ఇప్పుడు నీ వద్దకు వచ్చి చూడగానే అతనిని నీవు ప్రేమించినట్లుగానే కేవలం నటన మాత్రమే కదా. ఆ తరువాత వాడి ప్రాణం ఎక్కడున్నదో వాడి చేత చెప్పించగలగలేదు. తరువాత విషయమును నీ ఒక మొదలి రేఖపై వ్రాచి నేను తీసుకురాగలుగుతాను. తప్పని పెద్దకి చెప్పబడించు ఆ మాయావి ప్రాణములు నేను తీసుకురాగలుగుతాను. అదుగు వాడిని అడుగుల చప్పుడు వాడి వెతికి నాకు వినిపించుతున్నది. వాడిని కంటపడకుండా ఆయన పరమేశ్వర నాకు వాడిని చూసుకుని భాగ్యం చూసావా, ఈరోజు ఎంత మంచి హారాలు తయారు చేయించాను. నేనే స్వయంగా తంబల వేరేతో ప్రత్యేకంగా తయారు చేయండి. ఏంటి నాకు ఇది కళా నిజమా? చేయండి. కళ కాదు కదా? కళ కాదుగా? నిజమా? కళ కాదు, కళ్ళ అంతకన్నా నిజం. నిజమా? నాకు శబాష్. ఇన్ని దినాలు ఈ పకీరుపై నీకు కనికరం కలిగిందన్నా. అదే నేను కూర్చొని ఆ చెరులో ఆ మొలకలు ముగ్ధ మనోహరమైన నీ చిరు మందహాసముని పకీరు అసాన దాసు. చూడు నాకు నా చేతులతో స్వయంగా ఈ పోలహారాన్ని మాత్రం రాకండి. నా వ్రతం ఇంకా పూర్తి కాలేదు. ఇది నీ దగ్గర ఉన్న కుంతి శ్రేష్ట. ఇంకా ఏమి వ్రతం దాని మొఖ ఏదో ప్రణయానికి అట్లట్టున్నావు కదా. ముగ్గుల ప్రణయ శ్రేష్టంలో ఇది ఏదో ఒకటి. అవునా? ఇన్ని దినములు వేచి ఉన్నారు కదా. ఇంకెన్ని దినములు? 7 దినములు మాత్రమే. 8వ దినం ఈ దినమే. 7 దినములు మాత్రమే. ఆ తదుపరి ఈ నాగు
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. నీవు నా పాదదాసివి కావు. ఈ పకీరు నీకు దాసాల దాసి. ఆహా, ఎన్ని దినాలకు నీ నోటి నుండి తొలకరి ముచ్చాలు రాలుచున్నాయి నాడు. సంగుని పాద తూలి అందు బలాభుడు. నీవు మనసు మార్చుకున్నా ఈ శుభ తరుణమును మధురమైన నీ కంటమెత్తి ఒక్క పాట నాలకించునా. ఏమిటి నాకు చెప్పని చేస్తున్నావా? ఆడుతున్నాను. అగ్ని, దరికిరా బోకురా బోకురాజా, దరికిరా బోకురా బోకురాజా. ఓ దరికిరాజా, దరికిరాజా, దరికిరా బోకురా బోకురాజా. మగువా మనసు కానగలేవు, పగనిగా మానగలేవు. మగువా మనసు కానగలేవు, పగనిగా మానగలేవు. నీవే నాడు కడని వినని, దరికిరా నాగు నేనెంత చెప్పినను నా మాట వినవు కదా. ఈ పాడువ్రతం తలపెట్టి నీ శరీరాన్ని కుంగి కృషించిన నీ కోసం, నీ ఆనందం కోసం నా సకల ఐశ్వర్యాలంతటిని హెచ్చించి సర్వభోగాలు సమకూర్చాను. 7 దాసీలు, 7 వారాల వజ్రాభరణ, రోజుకొక రాతి కోట చొప్పున 7 రాతి కోటలు, రోజుకొక ఉద్యానవనము చొప్పున 7 ఉద్యానవనములు, పంచపక్ష పరమాన్నాళ్ళు నీ కోసం సిద్ధం చేసి నిరీక్షిస్తున్నా. ఈ పాడు వ్రతం తలపెట్టి నా ఆనందాన్నంతటిని భక్తులను చేశావు. నాకు భక్తులను చేశావు. మైకము ఏమిటి నాకు కలవరుస్తున్నావా? ఏదో తెలియని మైకము. ఆ మైకంలో గాఢ నిద్ర. ఆ నిద్రలో భయంకరమైన దుస్వప్నము. ఏమది? మరి మరి ఆ స్వప్నంలో ఓ పెద్ద తుఫాను. ఆ తుఫానులో మన కోట కొట్టుకుపోతున్నట్టు, అందులో నీ తల ఒకవైపు ముండి వైపు కొట్టుకుపోతున్నట్లు. అది సామాన్య మానవులకు కాని మంత్రశాస్త్రాన్ని అధిగమించిన ఈ ఫకీరులకు కాదు. అయినా నా మృత్యు అంత సౌలభ్యమైనది కాదు. ఏమో, కాలానికి ఎవరు అతీతం కాదుగా. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి. నాగు అయినా నా ప్రాణ రహస్యం చెబుతా విను. చెప్పమనేగా. నాగు
జాగ్రత్తగా విను. జాగ్రత్తగా వింటున్నా. 7 సముద్రముల తర్వాత 7 సంవత్సరాల తర్వాత భయంకర ఘాతుక మృగాలు గొంతులు వేసే దీవి గట్టు దీవి గట్టు గట్టు మధ్య కారణి కారణి మధ్య మర్ర చెట్టు మర్ర చెట్టు త్వరలో నుంచి పాతాళ లోకానికి ప్రవేశిస్తే ప్రవేశిస్తే అక్కడ నల్లరాతి మండపం కనిపిస్తుంది. నల్లరాతి మండపమే. మండపంలో కటిక చీకటి గది. అందులో అపరంజైన పంజరం ఒకటి వేలాడుతూ ఉంటుంది. అపరంజి పంజరము నల్లరాతి మండపము. పంజరంలో పంచవన్నెల రామచిలుక. పంచవన్నెల రామచిలుకే. అవును. ఆ చిలుకలోనే ఉన్నాయి నా ప్రాణాలు. ముళ్ళో కాలంలో దాన్ని చూసేదానికి మనతో పుట్టి తెచ్చినప్పుడు అప్పుడు నాకు ఈ పకీరులకు మృత్యు. నాకు కొరివి తీరు ఉన్నాయి, కాలసర్పాలు కదులుతూ ఉన్నాయి. మానవ మాత్రులు ఎవ్వరు వెళ్ళలేరు, తిరిగి రాను లేరు. నాకు ఇప్పటికి నీ భయం తీరిందా? అబ్బా, ఇప్పటికి నా భయం తీరింది. నాకు రావాల్సి కూడా వచ్చింది. ఇక నాకు నీవు కూడా నాకు సహకరిస్తే నీ ప్రాణాన్ని కూడా మరో చిలకలో పెట్టి మన ఇరువురు సజీవులుగా ఉండిపోదాం. ఏమంటావు? ఇంకెన్ని దినాలు? ఇన్ని దినాలు వేచి ఉన్నాను. 7 దినములు మాత్రమే. నీ మనస్సు నా మనస్సు ఒక్కటే, శరీరాలు కూడా ఒక్కటే. నాకు 7 రోజులు ఈ ప్రకృతి 7 క్షణాలు. 7 రోజుల తర్వాత అది కూడా
శబాష్ సండు శబాష్. ఏమిటి ఈరోజు ఇంత దీనంగా గీతాన్ని ఆలపిస్తున్నావేమిటి? అయినా నీకు ఒక శుభవార్త చెబుతాను. తీరిపోయింది తీరిపోయింది. నాకు మధ్య పేచి ఈ రోజుతో తీరిపోయింది. ఇక నుండి నాకు పాట పాడే కోరికలా నీవు నాట్యం చేసే నెమరవన్నమాట. ఇద్దరి మధ్య నువ్వు వసంత కుమారుడు బాపకి నాగమ్మ మీద నీకు ఇంకా ఆశ వదలలేదన్నమాట. మనసు తీర్చుకొని అప్పుడే ఆశ వదులుతుందా? చూడు సగరు, నిన్ను పూడ్చుకోవడానికి నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావా పకి? ఏమిటి ఏమన్నా? నాగమ్మ శాంతమూర్తి లేకుంటే ఆమె కడగంటి మంటలో ఏనాడో భస్మమై ఉండేవాడు. నీవు శాంతమూర్తిని కాదు కదే. ఏది విధి లేక గతి లేక నిన్ను అనుభవిస్తున్నాను. చూడు, ఈరోజు రాత్రి పండు వెన్నెలలో పాలుగంటి పట్టపు రాని ఈ పకీరు కౌగిలలో వాలిపోతుంది. సగా వాలిపోతుంది. ఈ ఆనంద సమయంలో ఆ అమృత పానీయాన్ని నాకు అందించి నీవు అమరనాచార్య బుడిబోయి నటన చెయ్యమన్నప్పుడల్లా నటించేదానివే కదే. ఆడు పాడు ఆడుతూ పాడు ఆడుతూ ఆటలు ప్రారంభించు. అయితే నీ చేత ఎలా పాడించాలో ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు కదే.
నాకేం మాట్లాడదు నా ప్రాణాలను సందేశం తప్ప మరెవరికీ విశ్వాసఘాతకురాలా నేను నీ మధ్య నమ్మక ద్రోహిని కాదు. అయినా నీ ప్రాణ రహస్యం నేను చెబుతానా? ఆనంద సమయంలో నాతో చెప్పారేమో యోచించుకో. అవును, ఆ దాసుబాబుతో చెప్పాను. అదే అదే నా ప్రాణాలు తీర్చలేదు. దాన్ని కూడా మొక్కలు చేసి నా పుచ్చకాడక ఆహారంగా నాకు వినకుండా సంగు ఉన్నట్టు తొలగించుకుంటే కానీ నా దగ్గర చెప్పే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ మందిరం చుట్టూ కోతగా ఆ చిరకెక్కడికి నీకు కవరైనప్పటికీ అందులో నా ప్రాణం ఉన్నది. నేను చనిపోతే నీకు డబ్బు వస్తాను. నీ ప్రేయసి చంపుకిచ్చుకో. అట్లే ప్రేరితివా దీని పీకలు ప్రేరేపించుకో. బాలనాగమ్మని చేపట్టి తెచ్చినది నిజమేనా? నా ప్రేయసి బాలనాగమ్మ అనువు అనవా అందువల్ల చేయి తిప్పమంది. అంటున్నాను బాలనాగమ్మ. ఓకే, ఎందుకు నేనెవరు అనుకుంటుంది? నీవు బాలనాగమ్మ ఏకైక పుత్రుడు, నువ్వు బాలవతి రాజు. అందువల్ల బాలనాగమ్మను అంటున్నాను నాయన. బాలవతి నాయన నాకు ఇచ్చి నీ తల్లిని నిర్భయంతరంగా తీసుకుని వెళ్ళి నాయన. బాలవతి వచ్చినది తల్లిని తీసుకుని పోవటమే కాదు, అది ఆ బందీలో పడుకున్నా నా తండ్రులను పిడతండ్రులను సదువులుగా చేయము. చేయదవాలేదా? చేసేదవా లేక రెండు కోళ్ళు తిప్పవలే? తండ్రులారా శాంతించండి. ఓకే, ఇక నీవు చేసిన పాపం అన్నిటికీ ఆ పాడుగట్టి పరమేశ్వరుడికి నమస్కరించుకోను. నమస్కరించు. ఆ పొలం గట్టి పరమేశ్వరుడికి నమస్కరించాను. అన్ని నా ఆనందం కోసమే చేశాను. అదిగో మృత్యు వస్తున్నది. ఒక్కసారి నీ పాపానికి మన శిక్ష. ప్రతి మా